హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన రంగోలీ కిచెన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు నేను మన కిచెన్లో ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను. అందుకు నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ముకుడు పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 150 గ్రాముల వరకు నూనె వేసుకున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే 500 గ్రాముల ఉసిరికాయ ముక్కలను తీసుకున్నాను కాబట్టి ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ముక్క చినిగినప్పుడు ఇలా చినిగితే మనకి ఉసిరికాయ ముక్క వేగిపోయినట్టే. తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డలు, కొద్దిగా పసుపు వేసి పక్కకు పెట్టుకోవాలి. నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి పెట్టరా అని వాళ్ళు కూడా 10 నిమిషాలలో ఈ పచ్చడను పెట్టుకోవచ్చు. చాలామంది ఉసిరికాయలు కాయలతోనే పెట్టుకుంటారు. కానీ నేను మార్కెట్లో కొనుక్కొస్తే కాయలన్నీ ఖరాబ్ అయినాయండి. అందుకే నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చల్లారిన నూనెలోకి 3 స్పూన్ల వరకు కారం, 3 స్పూన్ల వరకు ఉప్పు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి, అలాగే నిమ్మరసం 150 గ్రాముల వరకు తీసుకున్నాను. మంచిగా కలుపుకొని చల్లారిన ఉసిరికాయ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు అలా కలుపుకున్న దాన్ని 3 రోజుల వరకు తింటే టేస్ట్ అన్నది బాగుంటుంది. ఎందుకంటే నిమ్మరసం అన్నది ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ నేను ముక్కుల్లోకి అన్నం వేసి కలుపుకుంటున్నానండి. ఇలా తింటే టేస్ట్ బాగుంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.